ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సేవకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. సేవకుడు ఎవరు, అతడిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమై ఉంటాయి, అసలు సేవకుడు అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ధ్యానిద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. సేవకుడు ఎవరు అనేటువంటి విషయం. మొట్టమొదటిగా సేవకుడు అంటే ప్రభు యొక్క దాసుడు. అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఎదురాడు. ఏంటంట? ఎవరంట? ప్రభు యొక్క దాసుడు. అంటే ప్రభు యొక్క దాసుడు అంటే దైవ సేవకుడు అంటే ఎవరు? ప్రభు యొక్క దాసుడు అంటే దేవునికి దాసుడు, మనుషులకు కాదు. ఎవరికి? దేవుని దాసుడు. దేవుని యొక్క దాసుడు అంటే దేవునికి, అంటే దాసుడు అంటే ఎవరు? పనివాడని అర్థం. పనివాడు. దాసుడు అంటే అయ్యా నీ దాసుడునయ్యా అంటే నీ కింద పనివాడునయ్యా అని అర్థం. ఎవరి పనివాడు? దేవునికి పనివాడు. దేవుని దగ్గర పని చేయడం కోసం దేవుడు అతన్ని దాసుడిగా పిలిచాడు. అంటే ఆయన కింద పనివాడే. అందుకనే మేము ఆయన యొక్క జత పనివారము. అంటే ప్రభు యొక్క జత పనివారము అంటే ఆయనతో పాటు జతగా ఉండి పరిచర్య చేయడానికి ఆయన పనివారము. దేవుని యొక్క జత పనివారం అంటే దైవ సేవకుడు డబ్బుకు దాసుడిగా ఉండకూడదు. దైవ సేవకుడు పాపానికి దాసుడిగా ఉండకూడదు. ఎవరికి దాసుడిగా ఉండాలి? దేవునికి దాసుడిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మళ్ళీ చెప్తాను వినండి. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. అంటే పాపము చేయవాడు పాపమునకు దాసుడు. అంటే పాపము చేయవాడు పాపమునకు దాసుడు అంటే వాడు ఆ పాపానికి బానిస అన్నమాట. ఆ పాపం చెప్పిన మాట అంతా చేయాలి. అంటే ఎవరికి పనివాడు? వాడు పాపానికి పనివాడు, పాపానికి దాసుడు. డబ్బుకు దాసుడు అంటే డబ్బు చెప్పిన పని అంతా చేస్తామంట. డబ్బుకు దాసుడు అంటే డబ్బుకి లొంగిపోయాడు. డబ్బుకు లొంగిపోయి డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. వీడెవడు? డబ్బుకు దాసుడు. అందుకని దేవుడు అన్నాడు, ఒకడు సిరికిని దేవునికి దాసుడిగా ఉండనేరడు. అంటే సిరికిని దేవునికి, సిరి అంటే డబ్బుకిని దేవునికి దాసుడిగా ఉండనేరడు. అంటే ఏంటి? అంటే నువ్వు ఒకడికే పనివాడిగా ఉండాలి.
దేవునికా లేదా డబ్బుకా? ధనానికా? డబ్బుకి దాసుడిగా ఉంటే దేవునికి దాసుడిగా ఉండలేదు. రెండిట్లో ఒకటే కావాలి. ఒకడు దేవునికి సిరికిని దాసుడిగా ఉండనేరాడు. అంటే రెండింటికి ఉంటా కష్టం, ఒకదానికే ఉండాలి. అర్థమైందా? నువ్వు దేవునికి దాసుడువా లేదా డబ్బుకు దాసుడువా? పాపము చేయవాడు పాపమునకు దాసుడు. అంటే పాపము చేయవాడు పాపానికి దాసుడు. అందుకని మనవాడి పేరు మరియు దాసు అయితే పెట్టాం. మరియు దాసుడు అంటే మరియు దాసుడు అంటే మరియు పనిచేసేవాడు. అప్పుడేం బాప్తిస్మం ఏం పేరు పెట్టాం? ఏం పెట్టాం? నువ్వు మరియ కాదు దాసుడికి ఉండాల్సింది యేసు ప్రభువుకు ఉండాలని యేసు దాసు అని పెట్టాం. కొంతమంది ప్రభు దాసు అంటే ప్రభువుకి దాసుడు. కుటుంబ దాసు అంటే కుటుంబానికి దాసుడు. కుటుంబానికి పని కుటుంబంలో అనమాట. కుటుంబం కోసం కొట్టి చాకరీ చేస్తా అదే పనులు ఉంటే కుటుంబ దాసు. కుటుంబ దాసు. ప్రేమదాసు అంటే ప్రేమదాసుడు. దేవదాసు అంటే వాడు పెట్టింది ఏంటంటే ప్రేమలోనే దేవ అంటే దేవతని, దేవతకు దాసుడు అని దేవదాసు అని పెట్టి దేవత దాసు అని పెట్టడం ప్రాసెస్ సరిగా లేదని దేవదాసు అంటే తెలుసు కదా మీకు ఆ సినిమా దేవదాసు అంటే వాడు తాగి గందరగోళం అయ్యి ప్రేమ కోసం ఇట్టబడ్డాను గందరగోళం అయ్యాను అని చివరికి చచ్చిపోతాడు కదా. చచ్చిపోతాడా? నాకు తెలియదు అంత. అంటే వాడు దేని దాసుడు? ప్రేమ దాసుడు అయిపోయాడు. అర్థమైందా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఐ యామ్ బాండెడ్ స్లేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్లేవ్ అంటే బానిస, దాసుడు అని. అపోస్తలుడైన పౌలు ఆయన గురించి ఏం చెప్పుకున్నాడంటే ఐ యామ్ బాండెడ్ స్లేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఒక బానిస అయిపోయాడంట. ఎవరికి? దేవుని. హల్లెలూయా. ఐఎమ్ ఎ బాండెడ్ స్లేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు నిమిత్తం ఖైదీనైపోయాడు. ఏం చెప్పాడు? క్రీస్తు యేసు నిమిత్తము ఖైదీ అయిపోయాడు. చెరసాలలో ఉంచబడ్డాడు. ఎవరి కోసం? దేవుని కొరకు. ఐఎమ్ ఎ బాండెడ్ స్లేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఎ బాండెడ్. దేవునికి బాండెడ్ అయ్యాడు జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఎ బాండెడ్ స్లేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తు నిమిత్తం ఒక ఖైదీని అయిపోయాను, దాసుని అయిపోయాను. హూ ఆర్ యు టుడే? ఈరోజు నువ్వెవరు? ధనానికి దాసుడు అయిపోయావా? కొంతమంది సుఖానికి దాసుడు. ఎందుకంట సుఖం కోసం దాసుడు అయిపోతున్నాడు. సుఖానికి బానిస. కొంతమంది మందుకు దాసులు, మందుకి బానిస అయిపోయారు, మందు దాసులు. కొంతమంది కడుపుకు దాసులు. ఏంటిది కడుపు దాసులు అంటే? ఈ కడుపే కైలాసం అంటే కడుపు దేవుడు అంటే ఆ కడుపుకి బానిస. తింటాని కోసం ఏ పని చెత్త పని అని చేస్తారు. తింటనే కడుపుకు దాసులు, ప్రేమకు దాసులు, డబ్బుకు దాసులు, ఘనతకు దాసులు, పేరు ప్రఖ్యాతల కోసం దాసులైన వారు, మందుకు దాసులు. మరి నువ్వే దాసుడు? దేవునికి దాసుడువా లేదా ఈ లోకంలో ఉన్న వాటికి దాసుడువా? ప్రాముఖ్యంగా దైవ సేవకుడు దేవునికి దాసుడిగా ఉండాలి. హల్లెలూయా. దైవ సేవకుడు ఎవరంటే దేవునికి దాసుడు అంటే దేవునికి పనివాడు, దేవునికి బానిస. రెండవదిగా చూద్దాం. 1 కొరింథీ 3:9. 1 Corinthians chapter 3 verse 9. 3 verse 9.
3వ అధ్యాయం 9వ వచనం. మేము హల్లెలూయా, దేవుని జత పని వారమై ఉన్నాం. మీరు దేవుని యొక్క వ్యవసాయకులు, దేవుని యొక్క గృహమై ఉన్నారు. మీరు ఎవరంటే దేవుని గృహం, చర్చ్. వ్యవసాయం అంటే ఇక్కడ వ్యవసాయం చేసేది ఎవరు? దైవ సేవకుడు. దైవ సేవకుడు చేసేటువంటి ఆ వ్యవసాయం మీరే అండి. రెండవదిగా దేవుని యొక్క జత పని వారు. దైవ సేవకుడు అంటే ఎవరు? దేవుని యొక్క జత పని వారు. నువ్వు ఎవరితో జతగా ఉంటున్నావు? దైవ సేవకుడి గురించి చెప్పుకోం, రెండు వస్తాయి. ఇంతకీ నువ్వు జతగా ఎవరితో ఉంటున్నావు? చాలా మంది ఏమంటారంటే, ఇదిగో వాడు వీడికి జతగాడు రా అంటారు. అంటే జతగాడు అంటే ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. దైవ సేవకుడు అంటే ఎవరు? దేవునితో జత పనివాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేసేవాడు. దేవునికి దాసుడు. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండేటువంటి పనివాడు అంటే ఎంత గ్రేట్, మినిస్టర్ దగ్గర దాసుడు అంటే ఎంత గ్రేట్. అదే సృష్టికర్త అయినటువంటి ఆయనకి దాసుడు అంటే ఇంకెంత గ్రేట్. సృష్టికర్తకి పనివాడు, సెక్రటరీ, ఆయన పనివాడు అంటే అంత గ్రేట్. ఇంకా అంటున్నాడు దేవుడు, దేవుని యొక్క జత పనివాడు అంటే ఆయనతో కలిసి పనిచేసేవాడు. వాళ్ళిద్దరు కోవర్కర్స్, క్లాస్మేట్స్ ఉంటారు కదా. గొప్ప గొప్ప క్లాస్మేట్స్ అయ్యారనుకో, తర్వాత చెప్తారు, రే నేను వాళ్ళ క్లాస్మేట్ రా, బెంచ్ మేట్ రా, ఇంకా రకరకాలు. నేను వాడి గ్లాస్ మేట్ అంటే వాడు గ్లాస్ తీసుకుని తాగేవాడు. నువ్వెవరివి? నువ్వు దేవునితో జతగా ఉన్నావా లేదా లోకంతో జతగా ఉన్నావా? నీతో జతగా ఎవరు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేవునితోనా లేదా లోకంతోనా? వాకింగ్ చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం. అంటే లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. కానీ మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనం దేవునితో స్నేహం చేయాలి, దేవునితో జత పనివారంగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం గురించి దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము. ఎందుకు? వాళ్ళిద్దరు జతగాలన్నమాట, ఇద్దరు జతగా. అందుకని నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మలో అభిషేకించి వారసుడనైతి. ఇంకోటి నీ స్నేహితుడనైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మరి దేవుని జత పనివాడిగా ఉన్నాను. ఇక నువ్వు ఈ చర్చిలో చాపలు ఎత్తేస్తా, కుర్చీలో సర్దుతా, దేవుని యొక్క పనిలో నువ్వు ఉంటావు అంటే నువ్వు కూడా ఆయన యొక్క జత పనివాడివే. నువ్వు ఆయన పరిచర్యలో నువ్వు వాడబడుతున్నావు అంటే నువ్వు కూడా ఆయనకి దాసుడివే. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించాడు, దేవుని యొక్క బిడ్డలంగా. మూడవదిగా చూస్తే చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. ఈలాగున క్రీస్తు సేవకులు మరియు దైవ సేవకుడు అంటే ఎవరు? క్రీస్తు యొక్క సేవకుడు, క్రీస్తు యొక్క సేవకుడు. అందుకనే సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే
సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క పనివాడు. సర్వెంట్, సేవకుడు. సేవకుడు. మరి క్రీస్తు సేవకుడుగా ఉండటం ధన్యత. నీ బిడ్డలు దేవుని సేవకులుగా పెంచాలి. నా బిడ్డలు దేవుని సేవకిస్తానయ్యా, దేవుని సేవలు పెంచాలి, దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకే అని ప్రతిష్ఠించుకోవాలి. నా చిన్నప్పుడు మా అమ్మ దేవుని కోసం ప్రతిష్ఠించినాను. 7వ రోజున చర్చిలో ప్రతిష్ఠించారు, నామకరణం చేశారు, ఇజ్రాయేలు ప్రతిష్ఠించారు. నేను ఎందుకోసం అంటే దేవుని యొక్క సేవ కొరకు, తన కొరకు. అట్లా చూడండి. 4వదిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 20 వచనం. 2 Corinthians chapter 5 verse 20. కావున దేవుడు మన ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మేము బతిమలాడుకొనుచున్నాము. హల్లెలూయా. దైవ సేవకులు ఎవరంటే ప్రజలకి దేవునికి మధ్య రాయబారులు. ఇంగ్లీష్ లో అంటారు అంబాసిడర్స్. అంబాసిడర్ అంటే అంబాసిడర్ కారు కాదు, దానికి ఆ పేరు పెట్టుకున్నారు అంబాసిడర్. అంబాసిడర్ అంటే ఏంటంటే రాయబారి అని అర్థం. అదేనా? ఎవరికి రాయబారి? అమెరికా దేశానికి రాయబారి ఒకడు ఉంటాడు, ఇంగ్లాండ్కి ఒకడు ఉంటాడు రాయబారి, బ్రిటన్కి, అమెరికా, రష్యా, చైనా, జపాన్, పాకిస్తాన్, అలాగే ప్రతి ఒక్క దేశానికి ఒక రాయబారి ఉంటాడు. అలాగా ఆ రాయబారి అంటే ఎంత విలువ అంటే అతను అంబాసిడర్ అన్నమాట. ఇండియన్ అంబాసిడర్, అమెరికన్ అంబాసిడర్, రష్యన్ అంబాసిడర్ అంటే రాయబారి అన్నమాట. అంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడేవాడు అనమాట. ఆ దేశానికి ఈ దేశానికి ఒప్పందాలు జరుగుతాయి, ఆ దేశానికి ఈ దేశానికి మధ్య కొన్ని నిబంధనలు జరుగుతాయి. వాటన్నిటిని మాట్లాడాల్సింది ఎవరంటే ఇతనే దౌత్య అధికారి అంటారు. దౌత్య అధికారి, రాయబారి. అదొకటి చెప్పేది చాలా వాల్యుబుల్ జాబ్ అన్నమాట. అమెరికన్ అంబాసిడర్ అంటే చాలా ఫేమస్ అంట. వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట ఒక దేశానికి. ఎంబసీ అని ఒకటి ఉంటారు. ఎంబసీ అంటే అమెరికన్ ఎంబసీ అంటే అమెరికా దేశానికి ఒక ఇండియన్ ఎంబసీ ఉండింది, దానిలో ఇండియన్ ఎంబసీ అతను కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి నువ్వు వెళ్ళాలనుకో ఆ ఎంబసీకి వెళ్ళాలి. ముందు వెళ్ళి పర్మిషన్ తీసుకుని నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, నేను రావచ్చండి అని అడగాలి. అమెరికా ఒకటి అమెరికన్ అంబాసిడర్ అంటారు. ఆయన దగ్గర పర్మిషన్ దొరకాలన్నమాట. నా దేశానికి వస్తావా, ఎందుకు వస్తావో అని అడుగుతాడు. అయ్యా ఆడేదో కొంచెం పని చేసుకోవడానికి లేదా వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నానయ్యా, కొంచెం పర్మిషన్ కావాలంటే ఆవిడ ఇవ్వాలి పర్మిషన్. అట్లాగే దైవ సేవకుడు ఎవరంటే దేవునికి రాయబారి. ఎందుకు నిమిత్తం అంట చదవండి ఆ మాటని 5వ అధ్యాయం 20వ వచనంలోనే. దేవునితో సమాధాన పడండి అని చెప్పేటువంటి క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకున్నానంట ఆయన. క్రీస్తు పక్షాన బ్రతిమలాడుకునేటువంటి క్రీస్తు యొక్క రాయవారి బతిమలాడుకుంటున్నాడు. మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని కొరకు బ్రతకండి అని దేవునికి ప్రజలకి మధ్య ఒక రాయబారి, ఒక దూత అన్నమాట, ఒక దూతలాగా. ఎన్నోది 4. మొట్టమొదటి ఏంటి? ప్రభు యొక్క దాసుడు. రెండవది దేవుని యొక్క జత పనివాడు. మూడవదిగా క్రీస్తు యొక్క సేవకుడు. నాలుగవదిగా క్రీస్తు యొక్క రాయబారి. ఐదవదిగా క్రీస్తు యొక్క సైనికుడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. 2 Timothy chapter 2 verse 3.
అపొస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యొక్క మంచి సైనికుడు వలె. ఎందుకంటే సైనికుడు ఎందుకు సైనికుడు ఎందుకు చెప్పాలి? కత్తి తీసుకుని యుద్ధం చేయడానికి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అంటాడు సైనికుడు అంటే ఏందనేది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాదో శ్రమ అంట. మరి ఎవరైనా వస్తారా శ్రమ పట్టడానికి? శ్రమ పడ్డానికి ఎవరైనా వస్తారా? కానీ దేవుడు వాళ్ళని శ్రమ పట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మొదటి వచనం, నా కుమారుడా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? తిమోతి రాసిన పత్రిక. అంటే ఎవరికి ఇది? తిమోతికి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. అంటే ఏంది? ఎవరు రాస్తున్నాడు? తిమోతి. నా కుమారుడా అంటున్నాడు. అంటే తిమోతి క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడుగా. ఎందుకు యుద్ధం చేయాలి? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు. అంటే నా వలన ఎన్నో సంవత్సరాలుగా వాక్యం విన్నావు, మారు మనసు పొందావు, రక్షింపబడ్డావు. క్రీస్తు వలన నా వలన విన్న అనేకమైన సాక్షులు ఎదుట ఇతరులకు బోధించడానికి ఏంటంట? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. దేన్ని? ఈ స్వార్థని. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తన కుమారుడి కొడుకు కాదు, వాక్యం ద్వారా కన్నాడు కాబట్టి. ఎవరైతే వాక్యం చెప్పి ఆ వాక్యానికి మారు మనసు పొంది రక్షణ పడతారో వాళ్ళందరూ ఆ సేవకుడు యొక్క కొడుకులు అన్నమాట, కొడుకులు కుమార్తె. ఈ తిమోతి కూడా అపొస్తలుడైన పౌలు వాక్యం చెప్తా ఉందంటే ఆ వాక్యం ద్వారా విని మారు మనసు పొందితే, అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు నా కుమారుడా తిమోతి అంటున్నాడు. అందుకనే దైవ సేవకులు ఫాదర్స్ అన్నమాట. అందుకని ఫాదర్ అంటారు. ఏమంటారు? ఫాదర్ అంటే తండ్రి అంటాడు, తండ్రి. అందుకని ఏమంటారు కొంతమంది? అయ్యా అంటారు. అంటే అయ్యా అంటే నానా అని, తండ్రి అని. అందుకని అయ్యగారు అంటారు. అంటే తండ్రి లాంటి అయ్యగారు అని అర్థం. వయసులో పెద్దోళ్ళైనా ఉండొచ్చు, వయసులో చిన్నోళ్ళైనా ఉండొచ్చు. దైవ సేవకులకి ఆ సువార్త ప్రకటించి ఆయన ద్వారా రక్షణ పడ్డారు కాబట్టి వాళ్ళంతా కొడుకులు కుమార్తెలు అన్నమాట. దైవ సేవకులు కూడా పిల్లలు ఇచ్చినట్టు అయ్యా ట్రాయా, అయ్యా ట్రాయా అంటారు. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, 80 సంవత్సరాలు ఉన్నాయి, నేను అయ్యా అని ఆయన చెప్పను అని చెప్పారంటే అవన్నీ ఆధ్యాత్మికమైనవి కావు. ఆధ్యాత్మికంగా కుమారుడు అన్నమాట. నా కుమారుడు తిమోతి క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు. ఇంకా అంటున్నాడు నీవు నా వల్ల వీళ్ళ సంగతులని సాక్షాత్తుగా నమ్మకం కలిగిన సామర్థ్యం కలిగిన వారిని వాళ్ళకి ఈ సువార్త తీసుకుని వాళ్ళకి అప్పగించు, వాళ్ళని కూడా సువార్త ప్రకటించమను అని చెప్తారు అనమాట. అది సంగతి. అప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అయి నాతో కూడా, అంటే ఆయన శ్రమ పడుతున్నాడు ఆల్రెడీ, నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు. మరి తిమోతి వచ్చాడు శ్రమ అనుభవిస్తాను. మరి నువ్వు వస్తావా శ్రమను అనుభవిస్తానికి, క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి? సామర్థ్యం కలిగిన వాడు అయి నమ్మకం కలిగిన వాడు సిద్ధపడ్డావా? దేవుడు అంటున్నాడు దైవ సేవకుడు అంటే ఎవరో క్రీస్తు యొక్క, చెప్పాలి ఎవరు? ఇప్పుడు ఏం చెప్తాను? దాసు అని చెప్తున్నాడు. సైనికుడు, క్రీస్తు యేసు యొక్క సైనికుడు. ఆరవదిగా వాక్య సేవకుడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనం. వాక్యానికి సేవకుడు అంటే వాక్యానికి పనివాడు, వాక్యం చెప్పేవాడు సేవకుడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనం.
వాక్య సేవకులైన వారు సేవకులైన వాడు మనకి అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులన్నీ నిత్యముగా జరిగినవని మీరు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఎదురుండి మొదట వచ్చిన ఘనత వహించిన థియోఫిలా. ఏదంట ఘనత వహించిన థియోఫిలా. మొన్న ఒక ఆయన కలిసా. ఎప్పుడు నేను మొన్న ఏదో ప్రేమికి వచ్చానే మాత్రం గారింటి ఇక్కడ ప్రార్థన. ఏది మాత్రం లేదు ఉన్నాను, ప్రార్థన పెట్టలేక రాలేదేమో అనుకున్నా. ఆ రోజు నేను సీఎం క్యాంప్ ఆఫీస్లో సెక్రటరీ అంటే నిలవకపోతే అక్కడ అసెంబ్లీ ఉంటుంది కదా, దాంట్లో చీఫ్ మార్షల్ అడిషనల్ ఎస్పీ ఆయన కలిసాను. ఆయన మేము అంత సార్లు చేయడానికి పోయాం. అదైనా ఆయన పేరు పేరంటే థియోఫిలా. ఏం పేరు? ఏ రోజు అది వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టింది. ఏ రోజు మనం శుక్రవారం పోయాము. ఆదివారం రోజు ఆయన పేరు వచ్చింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. థియోఫిలా. ఆ థియోఫిలా అని ఏమంటున్నాడంటే, ఓ ఘనత వహించిన థియోఫిలా. ఘనత వహించాడు. ఆ ఘనత మనకుందా? ఎందుకు వచ్చింది ఆ ఘనత ఆయనకి? ఎందుకు వచ్చింది చూడండి. ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యలో నెరవేరిన కార్యముల గురించి వివరంగా వ్రాయట అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నింటిని మొదటి నుంచి తరిచి అంటే ఆలోచించి పరిష్కారముగా తెలుసుకుని నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. థియోఫిలా అనేటువంటి ఒక వ్యక్తికి ఈ లోకాన్ని ఆయన పత్రిక రాస్తున్నాడు. అదే లోక రాసిన పత్రిక. థియోఫిలా ఇదిగో అందరూ వాక్య సేవకులంతా రాశారు, ఇదిగో నేను కూడా రాస్తున్నానని రాశాడు. అంటే వాక్య సేవకులు ఎవరో? దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క పరిచారకులు. ఇప్పుడు సేవకుడు ఎవరంటే దేవుని యొక్క వాక్య సేవకుడు, వాక్యానికి సేవకుడు. మనం కూడా ఓడికి సర్వెంట్. వీఆర్ సర్వెంట్స్ టు ద వర్డ్. వాక్యానికి మనము సేవకులు. హల్లెలూయా. వాక్యాన్ని మోసుకుని వెళ్ళే సేవకులు. ఏం మోసుకుని వెళ్తారు? ఇక్కడ నుంచి అమెరికా మోసుకుని వెళ్ళాలి. ఏం మోసుకుని వెళ్ళాలి? ఏం చెప్తాడు? వెళ్ళి నేను అమెరికాకి ఇండియా నుంచి వచ్చాను, నా పేరు సోన్స్ అని చెప్తాడా? చెప్పిన తర్వాత ఏం చెప్తాడు? వాక్యం చెప్తాడు. వాక్యాన్ని మోసుకుని వెళ్ళేవాడు. హల్లెలూయా. చూడండి. తర్వాత 7వదిగా ఆత్మకే పరిచారకుడు. 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. 2 Corinthians chapter 3 verse 6. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది ఆత్మకే పరిచారకులు అంటే ఇప్పుడు వాక్యం మీకు చెప్తున్నానంటే మీకు చెప్తున్నానని కాదు, దాని అర్థం ఆత్మలకి. వీళ్ళంతా ఆత్మలు అన్నమాట. ఆత్మలకి పరిచారకుడు దైవ సేవకుడు. ఆత్మలకి పరిచారకుడు దైవ సేవకుడు. ప్రియమైన వాళ్ళ ఆత్మకి పరిచారకుడు దైవ సేవకుడు. 8వదిగా చూద్దాం. 2 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. 2 Timothy chapter 6 verse 11.
1 తిమోతి చాప్టర్ 6 6వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం. దైవజనుడా ఎవరంట? సేవకుడు ఎవరంట? దైవ అంటే దైవజనుడు అంటే దైవానికి జనుడు. జనుడు అంటే మనిషి. జనులు, జనుడు, జనుడు అంటే సింగులర్. జనులు అంటే ప్లూరల్, ఎక్కువ మంది కలిపి జనులు అంటారు. ఒకడైతే జనుడు అంటారు. దైవజనుడు అంటే దేవునికి జనముగా ఏర్పాటైన వ్యక్తి, దేవుని యొక్క ప్రజ. హల్లెలూయా. అందుకని అంటాడు చూడండి, పేతురు రాసిన పత్రికలో 1 పీటర్ 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అన్ని కామాలు ఉన్నాయి. అంటే అన్ని రకాలు ఉన్నారు మనుషులు. ఎన్ని కామాలు ఉన్నాయి? 4 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరెవరు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. రాజులైన యాజకులు సామాన్య విషయంగా నువ్వు కూడా ఆయన సేవకుడిగా ఉంటే, సేవకుడు అంటే వెళ్ళి వాక్యం చెప్పేవాడే సేవకుడు అని కాదు. ఆయన పనిలో ఉన్నా కానీ సేవకుడే. హల్లెలూయా. టోటల్ గా దైవ సేవకుడు ఎవరో? దేవుని యొక్క జనుడు, దైవజనుడు, దైవజనుడు. అందుకని పాత నిబంధన కాలంలో దైవజనుడా, దైవజనుడా, దైవజనుడా అంటారు. దేవునికి జనుడు. చివరిగా 9వది క్రీస్తు పరిచారకుడు. 2 Corinthians chapter 11 verse 23. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. చివరిగా క్రీస్తు పరిచారకుడు. చదువుదాం. చదవండి లేదా? 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. లేదా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకున్న కానా? అదేనా ఉంది? అరే ఏంటి మీరు ఎలా చదువుతున్నారు? మరి కరెక్ట్ చదివితే కదా నేను కూడా చదివి, నేను చెప్పేది మీకు చెప్పేదాన్ని బట్టే కదా. 11:23 వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయాలు చెరసాలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడంట. హల్లెలూయా. చెరసాలకు వెళ్ళాడంట, కట్టేసి కొట్టించుకున్నాడంట, కొరడా దెబ్బలు తిన్నాడంట. అర్థమైందా? మనం ఏమనుకుంటాం? కొరడా దెబ్బలు తిన్నాడంటే ఏం తప్పు చేశాడో పాపం పౌలు అని అనుకుంటాం. దేని నిమిత్తం కొట్టించుకున్నాడంట? చెప్పాలి. క్రీస్తు సువార్త నిమిత్తం ధరించుకున్నాడు. కొరడా దెబ్బలు ఒకటి తక్కువ 40 అంటే 39. యేసు ప్రభువు కూడా 39 కొరడా దెబ్బలు కొట్టాడు. ఎన్నిసార్లు అంట? యేసు ప్రభువుని పాపం ఒకసారి కొట్టింది. ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 5 మార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు తీసుకుని జైలు వేశారంట. అర్థమైందా? ఎంత శ్రమలు పడ్డాడు.
విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాలు ఉంటుంది, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని. చూడండి ఎన్ని శ్రమలు పడ్డాడు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల్లోను, ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, సొంతంలే ఆపదలో పడేశారంట, తీసుకుని నిందలేసి అవమానాలు వేసి వీళ్ళు మంచోడు కాదు వీళ్ళు చెడ్డోడని చెప్పి ముద్ర వేశారు. స్వజనుల్లోని ఆపదలు, అన్ని జనుల వలనైన ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుంది. కపట సహోదరులు అంట బెదరంటాన్ని తీసుకెళ్ళి పొక్కలో పడేశారంట. కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసముతోను కష్టముతో. ఎంత శ్రమ అండి అపోస్తలుడైన పౌలు. ఈ రోజు అపోస్తలుడైన పౌలు లేకపోతే ఈ పత్రికలు మనకుండే కాదండి. సాగుపడైతే మనం చూస్తాం, ఇస్తే సొక్క నలగదు, భలే సీట్ లాగున్నాడు, దుబాయ్ సీట్ లాగున్నాడు, మనం అంతా కింద కూర్చోవటం ఏంది, ఆయన పైన కూకోవటం ఏంది. 10 మంది అనుకుంటుంటారు, 10 మంది ఉంటారు కదా బావులు ఇళ్లలో కుటుంబ ప్రాంతాలు పెట్టుకుంటే వెళ్తాం కదా, అందరు కింద కూర్చుంటే మనమే పైన కూర్చుంటే దైవ సేవకులు వీళ్ళు వస్తున్నామంటే అప్పుడే తాగి అందరు కింద కూర్చోండి, నేను పైన ఏ గొప్ప ఎలా అంటాడు. వీడికి ఏం తెలుసు ఎన్ని దెబ్బలు తిని ఎంత గందరగోళం అయ్యి. అది ఇంకా ఏంటంట, తరచు జాగారం, నిద్ర రాత్రులు లేవంట. ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఈ రోజు రాత్రి 2 అయింది 3 అయింది జాగారం అంట. వీరేం ప్రశాంతంగా కూర్చుని వింటా ఉంటారు. మీరు అయ్యగారు ఇస్తే సొక్క అనుకుంటారు, లోపల ఎంత జరిగిందో తెలియదు మీకు. జాగారముతో ఆకలి తప్పులతో కూడు లేవంట. అదైనా మనమే కమ్మగా పక్కనే చర్చి ప్రశాంతంగా ఊళ్ళు అని వదిలేసి వస్తాం. రేటు ఇక్కడ వచ్చి కూర్చొని ఇంకా ముగిలేదు ఏందో, ఇంకా బస్ గారికి ఆకలి కాదనట్టుంది అని అనుకుంటుంటారు. అనేక ఆకలి తప్పులతోనూ తరచు ఉపవాసంతోనూ. అర్థమైందా? కొన్నిసార్లు ఉపవాసాలే, బస్సు ఎక్కామంటే 4 గంటల దాకా బస్సు ఆపరం, ఉపవాసం చేయాలి. 7 నుంచి 6 వెళ్ళాలి, నైట్ 11 హోటల్ ఉంటాయి, ఇంకా అందరూ అక్కనే పడుకోవాలి. ఉపవాసం 7 నుంచి ఆదిలాబాద్ వెళ్ళిన రోజుల్లో చూడాలి. మామూలుగా 12 గంటలు జర్నీ, ఒళ్ళు గొల్లే. ఆడికి వెళ్ళిన తర్వాత ఇసురు బట్టలు తీసుకుని నీట్గా పట్టేసిన ఫాస్ట్గా చూసావా అని అంటారు. లోపల ఒళ్ళు ఎంత గొల్లైంది తెలియదు వాళ్ళకి. అది కష్టం. సేవకుడు అంటారంట. ఇంకా ఏంది, చలితోను పాపం గుట్టలు కూడా లేకుండా ఉన్నాడంట. మాకంటే ఆయన ఎన్నో శ్రమల నుంచి, పౌలు కంటే ప్రభు ఇంకా ఎన్నో అవమానాలు, ఎంతో సొంతంలో జరిగేశాడు. సిలిండో సెంపర్లో ఒకటి అన్నారు. ఎంత దారుణం అంటే సొంత జనులే. కపట సహోదరులు అపోస్తలుడైన పౌలుని తీసుకుని ఏం చేశారు, జైల్లో పంపించారు, కట్టేసి కొట్టారు. ప్రభువుని చెప్పారు. ఇంకా ఆయన కూడా ఏం చెప్తాడు, ఇంకా చెప్పాల్సిన అనేకమైన ఉన్నాయంట, రాయడానికి సరిపోదని ఆపేశాడు అంతవరకు. ఇంకా చెప్పాల్సిన అనేకమైన ఉన్నాయండి. ఇదిగాక సంఘము ఏంటంట, సంఘములన్నింటినీ కూర్చొని చింతయగలదు. ఆ భారము దినదినమూ నాకు కలుగుతుంది. నిద్రపడట్లేదు పాప ఆయన భారం. చూసారా మొత్తం 8 లక్షణాలు ఉన్నాయి దైవ సేవకు. దేవుడు కూడా వాళ్ళని అంత మర్యాదిస్తాడు. ప్రజలు మోషే నది సనిగినప్పుడు, తిరగబడినప్పుడు అప్పుడు అంటాడు, నా సేవకుడైన మోషేకి మీరు ఎందుకు భయపడలేదు? సొంత అన్న
ఎవరో సొంత అన్న సొంత అక్కలు వేసారు పైకి. అయ్యా నీతోనే మాట్లాడతాను, దేవుడు మాతో మాట్లాడ్డా, ఏది ఒకడైనా సాగుడు మేము అన్నారంట. అప్పుడు ఏది మోసే ముందు కూడా కాదు, బయట అక్కడ అన్నారు. ఆ మాటలు దేవుడికి కనబడ్డాయి. మోసే పిలిచాడు, అయ్యా ఏంది సంగతి అన్నాడు. నువ్వు అక్కరా అన్నాడు. ఎవరినయ్యా? మీ అన్నయ్య ఉన్నాడు కదా, అది చేశాడు. మీ అక్కయ్య ఉంది కదా అక్కరా. ఎందుకయ్యా ఏం చేశారు? ఎవరు సాగిలు పట్టాడు అంటండి. ఎవరు నిమిత్తం? అన్న నిమిత్తం, అక్క నిమిత్తం. ఒకసారి జనులు కూడా మోసం ఎత్తలు పడినప్పుడు వెంటనే ఏమైతే జనులు ఎత్తారు, దేవుడు అంటే మోసం తప్పుకో, వాళ్ళని చంపేస్తాం, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తా, గొప్ప నాయకుడిగా చేస్తా, నీలో నుంచి జనాలు పుట్టిస్తా, మోసే రా అంటే. అప్పుడు మోసే దేవుని మీద సాగిలు పడతా, అయ్యా ఈ ప్రజలు ఏమనగండి, సాగిలు పడ్డాడండి. సాగిలు పడ్డా. అదే ప్లేస్ నువ్వు ఉంటే ఏమంటావు? మొత్తం వీళ్ళందరూ చంపేసి నన్ను ఒక్కనే చేస్తావా, గొప్ప జనం చేస్తావా, మోసే జనం చేస్తావా అని అంటావు. దైవ సేవకుడు ఏం చేశాడు? మోకాలు వేసి అయ్యా వద్దు అని అడ్డం పట్టాడండి. రాయబారి ఏంటది? నీ నిమిత్తం రేయి పగలలో రాయబారి విజ్ఞాపన చేస్తా ఉంటాడు. నీ నిమిత్తం ఎవడన్నా రోగంతో ఉన్నాడంటే వాడి నిమిత్తం మరి స్వస్థపడిదాకా ప్రార్థన చేస్తానే ఉంటాడు. మోకాలు వెళ్ళిపోయాడు. ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, దెబ్బలు ధరించి జైలు చెల్లి అనుభవాలు కూడా ఉన్నాయి. ఏ రోజు నేను చెప్పాలని, ఏ రోజు నేను పడ్డ బాధలు, నేను మళ్ళీ కష్టాలు, ఏ రోజు సంఘంతో కూడా చెప్తున్నాను. అదే అవన్నీ ఆయన రాసుకుంటున్నాడు, ప్రభు రాసుకుంటాడు, దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. టోటల్ గా ఈ 9 పాయింట్లు మొట్టమొదటిగా ఏంటి? సేవకుడు అంటే ఎవరు? ప్రభు యొక్క దాసుడు. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం చూసుకోండి ఒకసారి సరిగ్గా. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ప్రభు యొక్క దాసుడు. రెండవదిగా దేవుని జత పనివాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. మూడవదిగా క్రీస్తు సేవకుడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. నాలుగవదిగా క్రీస్తు రాయబారి. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. ఐదవదిగా క్రీస్తు యొక్క సైనికుడు. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. ఆరవదిగా వాక్యానికి సేవకుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఏడవదిగా ఆత్మకే పరిచారకుడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఎనిమిదవదిగా దైవజనుడు. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. తొమ్మిదవదిగా క్రీస్తు పరిచారకుడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు సేవకుడికి ఇన్ని లక్షణాలు ఇచ్చి, ఇన్ని గుణగణాలు ఇచ్చి మన మధ్యలో నిలిపి ఉన్నాడు కనుక మనమందరం చిత్తశుద్ధితో హృదయపూర్తిగా ప్రభా దైవ సేవకులు మీరు దీవించండి, సేవకుని దీవించండి అయ్యా, సేవకుని ఆశీర్వదించండి అయ్యా, సేవకుడు ఫలించాలయ్యా అని సేవకుల గురించి ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఇదిగో ఈ చర్చిలో ఉండి నువ్వు ఆ పని ఈ పని చేస్తూ ఉంటే నీది కూడా సేవకులు గుంపే, నీకు కూడా దేవుడు ధన్యతనిస్తాడు. ఎన్నో అవమానాలు, నిందలు భరించి, హింసలు భరించి నువ్వు వీటన్నింటి సహించి ఉన్నావంటే నీకోసం దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాపరిని కొట్టుదును గొర్రెలన్నీ చదిరిపో. దైవ సేవకులకి ఎన్నో నిందలు, అవమానాలు, దైవ సేవకుల మీద ఎన్నో నిందలు వేసేటువంటి వారు, ఎన్నో అవమానాలు చేసేవారు, దైవ సేవకులు కొట్టేవాళ్ళు, దైవ సేవకులు మోసం చేసేవారు, దైవ సేవకుల మీద చాడీలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే అలాగా అంత్య దినాల్లో దైవ సేవకుల మీద అనేకమైన దాడులు జరుగుతాయి. వాటన్నిటి నుంచి దైవ సేవకుడు తప్పింపబడాలి. ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. అయ్యా మా దైవ సేవకులను దీవించయ్యా, ఎక్కడెక్కడ పరిచయం చేస్తున్నారో ఆ దైవ సేవకులందరినీ ఆస్వాదించయ్యా. వారంతా డబ్బుకు దాసులుగా ఉండకూడదు నైనా, నీకు దాసులుగా ఉండాలి నైనా. వారు నీకు పరిచారకులుగా ఉండాలయ్యా, వారు నీకు సేవకులుగా ఉండాలయ్యా, వాళ్ళు నీకు జత పనివాళ్ళుగా ఉండాలయ్యా, వాళ్ళు నీకు సైనికులుగా ఉండాలయ్యా, వాళ్ళు దైవజనులుగా ఉండాలయ్యా,
వారు నీకు పరిచారకులుగా ఉండాలయ్యా. కృపను అనుగ్రహించాయా అని ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో వాక్యం చెప్తుంది, కాపరిని కొట్టదినప్పుడు గొర్రెలన్నీ చెదరిపోవును. ఇదిగో నీ మీదకి రాడు అపవాది, మొట్టమొదటి కాపరి మీద దాడి చేస్తాడు. కాపరిని చెదరగొడితే సంఘం అంతా చెదిరిపోయింది. అందుకని కాపరి మీదకి అవమానాలు, నిందలు, హింసలు, కాపరిని చెదరగొట్టాలని అనేకమైన ఆలోచనలు అపవాది చేస్తూ ఉంటాడు. అందుకని కాపరుల మీద అనేకమైన అవమానాలు, నిందలు, రకరకాలైన పుకారులు, రకరకాలైనటువంటి సాడీలు చెప్పటం దైవ సేవకుల మీద. ఎందుకని? ఇదిగో ఆ సంఘాన్ని చెదరగొట్టాలంటే కాపరిని చెదరగొట్టాలని, కాపరికి మనశ్శాంతి లేకుండా చేయాలని అపవాది పొంచి ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునాలి వాడు సంఘాన్ని మీద రాలేక మొట్టమొదటి కాపరి మీదకి వస్తుంటాడు. కాపరి మీద నిందలు వచ్చినప్పుడు, కాపరి మీద ఎగటాలి మాటలు వచ్చినప్పుడు, కాపరి మీద చాడీలు చెప్పినప్పుడు మీరు సంతోషించద్దు. బాధపడండి, దుఃఖపడండి, ఏడవండి, కన్నీరు కావండి. ప్రభా, ఆ దైవ సేవకుడి మీద నింద వచ్చిందయ్యా, ఆ నిందను తొలగించినయ్యా, ఆ దైవ సేవకుడిని కాపాడయ్యా. దైవ సేవకులు ఎంతో మంది నిందలు, అవమానాలు పడుతున్నారు, ఖండించుకుంటున్నారు, అనేక మంది చాడీలు చెప్తున్నారు దైవ సేవకుల మీద. అంత్య దినాల్లో ఉన్నారయ్యా, ఆ దైవ సేవకుడిని కాపాడయ్యా. నీకు తెలిసిన ప్రతి దైవ సేవకుడి గురించి ప్రార్థన చేయి. ప్రభా, వాళ్ళు సత్యవాక్యాన్ని చెప్పాలయ్యా, వారి బోధలో కల్తీ ఉండకూడదునైనా, వాళ్ళు నైనా నీ సాక్షులుగా, నీ సైనికులు వాళ్ళే శ్రమను అనుభవించాలయ్యా. వాళ్ళ నిందలు పాలు చేయద్దయ్యా, వాళ్ళకి నువ్వు తోడుగా ఉండయ్యా, వాళ్ళని రాయబారులుగా మార్చయ్యా. నేను మొరపెట్టేటువంటి వ్యక్తిగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుచుండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు ప్రభు. ప్రపంచ దేశాల్లో చదివి ఉన్న దైవ సేవకులందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులనైనా, దైవ సేవకుల్ని నైనా దేవుని యొక్క సేవ చేయడానికి, నీకు రాయబారులుగా ఉండడానికి, నీకు పరిచారకులుగా ఉండడానికి, నీకు దాసులుగా ఉండడానికి, నీకు జత పరివారుగా ఉండడానికి, వాక్య పరిచారకులుగా ఉండడానికి నాయనా నీ పరిచారకులుగా, ఆత్మకు పరిచారకులుగా, రాయబారులుగా, సావుకులుగా, జత పరివారుగా ఆయన మీరు పిలిచారు. సకల లోకంలో చదరు ఉన్న దైవ సేవకులందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. వారందరిని దీవించండి, వారు చేసిన పనులు మీరు ఆశీర్వదించండి, వారిని వారి సంఘాలను దీవించండి ప్రభువా. భవిష్యత్తులో గొప్ప ప్రయోజనకరమైన దైవ సేవకులుగా, నిష్ప్రయోజకమైన వారిగా కాకుండా, ఆత్మలు లేని వారిగా కాకుండా, ఆత్మలతో నింపబడిన వారిగా ఆయన సంఘం నీ గురించి ఆయన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంకా అనేకమైన కలవు సంఘాన్ని గురించిన భారము నాకుంది, అందులో బట్టి నాకు నిద్ర రావట్లేదు, ఆ భారము నాకు భయంకరమైన భారముగా ఉన్నదని బాధపడుతూ ఉన్నాడు. సంఘంలో వాళ్ళు సరిగ్గా లేకపోతే, సంఘంలో ఎవరికైనా బాగలేకపోతే, సంఘస్థులు సరిగ్గా లేకపోతే ఆ దైవ సేవకుడు నిద్ర ఉండదు, వేదన భారము భరించి కన్నీరు కలిసి కార్చి ఉండేటువంటి దైవ సేవకులు ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటారు. అందుకని నాయన నీ వాక్యం చెప్తుంది, దైవ సేవకుడు కన్నీటితో లేదా బాధపడుచు మీకు సేవ చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక వారు సంతోషంతో మీకు పరిచర్య జరిగించినట్లుగా వారికి లోబడి ఉండుడని వాక్యం చెప్తూ ఉండగా, సకల లోకంలో చదివిన పరిశుద్ధులందరూ దైవ సేవకులకు లోబడి వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తానికి కృప దయచేయండి. సంఘస్థులందరూనైనా దేవునికి లోబడి, దైవ సేవకులకు లోబడి జీవిస్తానికి కృప దయచేయండి. మీకు స్తోత్రాలు, వందనాలు. వ్యక్తపడిన వాక్యం మా అందరి జీవితాలు నీకు ఫలింపులను తీసుకురమని మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగిస్తూ, వారు ప్రాముఖ్యంగా దైవ సేవకుని చేతులుగా అప్పగిస్తున్నాం. ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా వారిని పట్టుకుని మరొక సాక్షులుగా నడిపించి మహిమ కలిగిన పరిచర్య చేయడానికి, రేపు రాకడలో ఆయన నిలిచే పరిచర్య, ప్రతి ఒక్క పరిచర్య పరీక్షింపబడుతుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఆయన అగ్నిలో పరీక్షింపబడతాయి. వెలగల రాళ్ళు
ఆయన కర్ర గడ్డి కొయ్యపాలు వాటిలో ఏది నిలుస్తుందో దానికే మీరు బహుమానం ఇస్తారు. ఆయన నిలిచే పరిచర్య చేయడానికి, బహుమానం పొందే పరిచర్య జరిగించడానికి నాకు మాకు సకల లోకంలో పరిశుద్ధులు దైవ సాకులందరికీ కృపను గ్రహించినాను. మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరికీ చెప్తాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మరి అలాగే ప్రార్థనలో ఉందాం. మనందరం అలాగే ప్రార్థనలో ఉన్న దేవుని యొక్క శరీరము ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.